తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణ నిరంతరము సదాకాలము తోడయుండి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి దైవజనులందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనములు, శుభములు తెలియజెప్తున్నాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపోమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన, నీ మందిరాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కన్నీళ్ళెదురైనా, కష్టాలెదురైనా, కడవరకు నన్ను చేర్చుమయ్యా. కన్నీళ్ళైనా, కష్టాలెదురైనా, కడవరకు నన్ను చేర్చుమయ్యా. కరువు తోడైనా, కలిమి వేరైనా, కరుణించి కాపాడుమయ్యా. నా వేదనలో నీ జాలితో, నా శోధనలో నీ చేతితో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నా వారే నన్ను నిందించే వేళ నన్ను విడిచిపోబోకుమయ్యా. ఆదరణ నాకు కరవైన వేళ దరి చేర్చి ఓదార్చుమయ్యా. నా నిందలలో నా తోడువై, అపనిందలలో నా చేరువై, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నా కాలు జారి తొట్టిల్లు వేళ చేజాచి నిలుపెట్టుమయ్యా. సాతాను నన్ను బంధించు వేళ నీ సేవలో నన్ను వాడుమయ్యా. నీ సేవలో నన్ను వాడుకో, నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా,
యేసయ్యా యేసయ్యా నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన నీ సన్నిధాన నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా, నాతో మాట్లాడుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. మధ్యాహ్నకాల ప్రార్థనలకు మరి ఒకసారి ఆహ్వానం. మహాపరిశుద్ధుడా, ప్రేమ, కృపా, కనికరము దయగలిగిన మా గొప్ప దేవ, పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు, దయామయుడవు, కరుణామయుడవు, నిరంతరము సహాయం చేయగల శక్తిమంతుడవు, సమర్థుడవు నాయన దేవా. ఇదిగో ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ ప్రార్థనలను అంగీకరించండి, ఆశీర్వదించండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన తండ్రి. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న స్తోత్రం 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 నాయన. నాయన కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు సాధారణ అవసరతలు నాయన, కుటుంబ అవసరతలు, ఉద్యోగ సంబంధించిన అవసరతలు, ప్రతి విషయంలో కూడా మీ సహాయం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానం దయచేయండి నాయన. మరి పరీక్షల్లో సహాయం చేయండి, ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రం 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 నాయన తండ్రి. మీకు స్తోత్రాలు ఆయన. వ్యాపారం చేస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను దూరపరచండి, వ్యాపారం దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా. వారికి లాభాలు దయచేయండి, మీ నామాన్ని మహిమపరిచే విధంగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధురా, నీకు స్తోత్రాలు నాయన. అదేవిధంగా ప్రతి ఒక్క బిడ్డకు, ప్రతి కుటుంబాలను ప్రకాశమానమైన భవిష్యత్తు దయచేయండి అయ్యా. ప్రకాశవంతమైన దీవింపబడలాగున వారి మీద మీ యొక్క వెలుగు, కలవరి కిరణాల యొక్క వెలుగును ప్రకాశింపజేయమని వేడుకొంచున్నాను. స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. జీవిత భాగస్వామిని ఎన్నుకున్న విషయంలో ప్రతి బిడ్డకు సహాయం చేయండి. భార్యాభర్తల బాధ్యతలను తెలియపరచమని వేడుకొంచున్నాను. వారికి సహాయం చేయండి నాయన. తల్లిదండ్రులను దీవించండి, పిల్లలను దీవించండి అయ్యా. సమాధానం దయచేయండి. సంతాన భాగ్యం లేని బిడ్డలకు సంతాన భాగ్యం దయచేయండి. వారి జీవితాల్లో వెలుగు నింపమని, సంతోషం దయచేయమని వేడుకుంటున్నాను నాయన. నిండు గర్భిణీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. గర్భిణీ స్త్రీల గురించి మేము అనుదినము ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి. నార్మల్ డెలివరీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. విడాకుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు విడాకులు ఎంత భయంకరమో నాయన, దేవునికి అయిష్టమైనదని వారు ఓర్చుకొని ప్రేమ కలిగి ప్రార్థనల ద్వారా నాయన, ప్రేమ ద్వారా మనుషులను మార్చుకోవచ్చు నాయన. ప్రార్థన విజ్ఞాపనల ద్వారా ఓర్పు, సహనం దయచేయండి. ఆ బిడ్డల జీవితాలు నాయన నాశనం కాకుండా సహాయం చేయండి నాయన. జ్ఞానం దయచేయండి అయ్యా. విధవరాన్లను, అనాథులను దీవించండి, వారి జీవితాలు కట్టండి నాయన. వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి అయ్యా. చావు బ్రతుకుల మధ్య కుటుంబటాడుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఆత్మహత్య తలంపులను దూరపరచండి అయ్యా. తప్పిపోయిన బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. సమకూర్చండి, దీవించండి, నడిపించండి అయ్యా. నాయన తండ్రి నాయన, బంధకాలను దూరపరచండి. వెనుదిరిగిన బిడ్డలను మంచి మార్గంలో నడిపించండి. ఆయన చెడు అలవాట్లకు లోనైన ప్రతి బిడ్డలను దర్శించండి నాయన. ధూమపానం, వ్యభిచారం, మద్యపానం, ఆ సోమర్తనం నాయన, తిండిపోతుతనం, అతి నిద్రతనం, వీటన్నిటిని దూరపరచండి. ఆ బిడ్డల జీవితాలు కట్టండి, వెలిగించండి నాయన. నాయన మంత్ర ప్రయోగాలతో బాధింపబడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఆవేశపూరితమైన సమస్యలను దూరపరచండి. భయాన్ని పారుదలండి. చింత, బాధ, మానసిక ఆందోళనను దూరపరచండి. కోపాన్ని కొట్టివేయండి నాయన. నాయన ఒంటరితనము నాయన దూరపరచండి. విడిచిపెట్టబడిన వారికి సమకూర్చండి. మీ యొక్క దయ చూపించమని నిరుత్సాహంతో బాధపరిచిన బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించండి అయ్యా. మీకు స్తోత్రములు స్తోత్రములు నాయన. నాయన ఓర్పు దయచండి అయ్యా. చింతను దూరపరచండి నాయన. బాధను దూరపరచండి అయ్యా. మానసిక ఆందోళనను దూరపరచమని సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీకు స్తోత్రాలు. ఒకరినొకరు క్షమించుకొని ఒకరినొకరు ప్రేమించేటువంటి మంచి బుద్ధిని దయచేయండి అయ్యా. నాయన నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని సెలవిచ్చిన మాటను బట్టి పరిశుద్ధంగా జీవించాలి, క్రమంగా జీవించాలి నాయన. ప్రార్థన విజ్ఞాపనలతో నడవడానికి మీరు హెచ్చరిస్తున్నారయ్యా. ఆ హెచ్చరికలను ఆ బిడ్డలు నాయన నిలబెట్టుకునే విధంగా సహాయం చేయండి అయ్యా. నాయన భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను, నేను విడవను ఎడబాయనన్న దేవుడు. ఈ బిడ్డలందరికీ సహాయం చేయండి అయ్యా. ఆయన వారి వైఖరిని మార్చండి. శత్రుత్వ
తనాన్ని తీసివేయండి, ప్రతీకారం దూరపరచండి ఆయన, కఠినత్వాన్ని దూరపరచండి అయ్యా. ఇవన్నీ సాతానికి సంబంధించిన క్రియలు నాయన. అసూయను కొట్టివేయండి, కొండంలాడే నాలుకను దూరపరచండి నాయన. నాయన దేవుడు గొప్పవాడు, దేవుని కృప వలన రక్షణ వస్తుంది. రక్షణ పొందుకొని శోధనలను మరియు శ్రమలను జయించేటువంటి మంచి ప్రార్థనా జీవితం దయచేయమని నాయన, దేవుని నడిపింపు కొరకు ఎదురు చూసి దేవుని చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం దయచేయమని ప్రతి బిడ్డకు సహనము, ఓర్పు దయచేయండి. ఉపవాస ప్రార్థనల ద్వారా భయంకరమైన కఠినమైనటువంటి పరిస్థితులను మార్చుకునే అవకాశం బిడ్డలకు దయచేయండి అయ్యా. మీకు సాక్షి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి నాయన. నాయన తండ్రి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యతను ఇచ్చే స్థితిని దయచేయమని వేడుకుంటున్నాను నాయన. మీకు స్తోత్రాలు నాయన. ఎంతమంది బిడ్డలైతే జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఎంతమంది అయితే నూతనంగా ఈ దినమే జన్మించారో ఆ చిన్న బిడ్డలను దీవించండి నాయన. వివాహ వార్షికోత్సవాలు చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. నూతనంగా వివాహమైన బిడ్డలను దీవించండి నాయన. నాయన, నూతన సంవత్సర దయా కిరీటం బర్త్డేలు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దర్శించి దీవించి ఆశీర్వదించండి. మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ కృపలతో నింపుమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు నాయన. భయంకరమైన చివరి దినాల్లో ఉంటున్నాం. క్రైస్తవుల మీద అనేకమైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయ్యా. ఆ దాడులను దూరపరచండి, సహాయం చేయండి నాయన. నాయన, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నాయన. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. దర్శించండి, దీవించండి నాయన. దేవా మీకు స్తోత్రాలు నాయన. నాయన, మీకు సన్నిహితంగా జీవించేటువంటి భాగ్యం దయచండి. పరిశుద్ధాత్మ దేవాన్ని యొక్క సన్నిధిని పొందుకునే భాగ్యం దయచండి. పరిశుద్ధాత్మ ఫలాలు, వరాలతో నింపబడిన ఆయన మీ సాక్షులుగా, మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన. తండ్రి, విశ్వాసము, నిరీక్షణ నాయన, ప్రేమలో ఎదిగి నాయన మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా, మీకు ఇష్టలుగా జీవించే భాగ్యం ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి. దైవజనులను దీవించండి అయ్యా నాయన. అదేవిధంగా వారి పడుతున్న వేదనలను, శ్రమలను దూరపరచండి. సంఘాల్లో ఏకత్వం దయచండి, ఏక ప్రార్థన దయచండి. కుటుంబ అవసరతలు తీర్చండి నాయన. ఎంతమంది బిడ్డలు చిన్న సేవ, పెద్ద సేవలు చేస్తున్నారో ప్రతి సేవలను అంగీకరించండి. మీ ఆత్మకార్యాలు జరిగించండి అయ్యా నాయన. ఎంతమంది బిడ్డలు ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నారో వారిని నిలబెట్టండి. బహుగా ప్రార్థించి స్థిరమైన జీవితం జీవించడానికి సహాయం చేయండి అయ్యా. దైవజనులను దీవించండి, వారి సంఘాలను ఆశీర్వదించండి. సంఘ కార్యక్రమాల్లో నాయన వారు ముందుకు అడుగు వేస్తుండగా మీ సహాయము, మీ ప్రేమ, మీ ఆదరణ, మీ కృపలతో నింపి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ మధ్యాహ్న కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించారు. తిరిగి రాత్రికాలం మేము ప్రార్థన విజ్ఞాపనలు చేసుకునేంత వరకు మీ యొక్క సన్నిధి, మీ ప్రేమ, మీ ఆదరణ నాకు దయచేయమని వేడుకుంటూ ఆయన ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సమయంలో ఆయన ఈ యొక్క పరిశుద్ధ సహవాసాన్ని నడిపిస్తున్న మోషే గారిని దీవించండి. ఆయన చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి అయ్యా. మీ చిత్తాన్ని నెరవేర్చమని వేడుకుంటున్నాను. ఆయన తనను, తన కుటుంబాన్ని, తన భార్య బిడ్డలను, తను చేస్తున్న పరిచర్యలను దీవించండి. జ్ఞానంతో నింపండి, సహాయం దయచేయండి. దైవ దీవెనలు కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాం. శ్రావణమ్మను దీవించండి. తనను, తన భర్తను, తన పాపను దీవించండి. వారి పరిచర్యలను, వారి ఉద్యోగాలను, వారికి ఉన్న సమస్యలను దూరపరచండి. అమ్మాయి ఉద్యోగ విషయంలో సహాయం చేయమని, వారి భక్తి జీవితం ఇంకా పెంపొందింపజేయమని వేడుకుంటున్నాను. దేవా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మీ కృపలో భద్రపరచండి. నా ప్రయాణాల్లోనూ నా సమస్త విషయాల్లో మీ హస్తాన్ని చాపండి. ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ఆమె నన్ను ముద్ర వేసి వారికి సంతోషము, దారి సరళం చేయండి. వారి జీవితాలు వెలిగించమని వేడుకుంటున్నాను. మా యొక్క రక్త సంబంధికులు, బంధుమిత్రులను దీవించండి. నా బిడ్డలను దీవించండి. నా భర్త తరఫు వారిని, అదేవిధంగా నా శారదక్క, సీనన్న, చంద్రశేఖర్ కుటుంబాలను, టీనా, షాను యొక్క జీవితాలను కట్టండి అయ్యా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. ఇందిరాను ముట్టండి ఆయన తండ్రి. అదేవిధంగా శ్రీదేవిని, మోత్సాగర్ గారిని దీవించండి నాయన. వీరందరికీ స్వస్థత, ఆరోగ్యం, ఆయుష్ కాపుదలు దయచేయండి. క్యాన్సర్ల నుంచి విడుదల దయచేయండి నాయన. కలువరి కిరణాల్లో ఎంతమంది బిడ్డలు భయంకరమైన స్థితికి లోనయ్యారు, ఆ బిడ్డలందరినీ మీరు దర్శించి దీవించి వారి వారి సమస్యల నుంచి, అస్వస్థత నుంచి స్వస్థత దయచేసి మీ నామాన్ని మహిమపరుచుకునే భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటూ ఆయన మేమందరము తిరిగి కలుసుకునే పర్యంతము ప్రార్థన విజ్ఞాపనలతో మిమ్మల్ని ప్రేమించే భాగ్యం దయచేయమని మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. అందరికీ వందనాలు. దైవ దీవెనలు మనకందరికీ దేవుడు రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి నామమున
ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణ నిరంతరము సదాకాలము తోడయుండి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. అందరికి వందనాలు. కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబ సభ్యులకు, ప్రతి దైవజనులందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనములు, శుభములు తెలియజేస్తున్నాం. మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచుకొని ప్రార్థనలో ముందుకు సాగుదాం. హల్లెలూయా. నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపోమయ్యా, నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా, నీ సన్నిధాన, నీ మందిరాన,